రమణుల నోటి వెంట ఏది అనవసరంగా రాదు. యాత్రకు బయలుదేరుతుంటే రమణులు అన్నారు, మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకన్నారో అలా అని వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లి చెన్నైలో బయలుదేరుతూ అన్నారు, అనవసరంగా రమణులు ఇతన్ని పంపించారు, ఎందుకు పంపించారో అని ఇవాళ మనం ఏ దిక్కుగా వెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రిని. ఆయన అన్నాడు, మనం తిరువత్తూరు దిశగా వెడదాం, దానికి ఆదిక్షేత్రం అని పేరు, అదే మొదటి క్షేత్రం, అటు వెడదామన్నాడు. తిరువత్తూరు వెళ్ళారు. అక్కడే కావ్యకంఠ గణపతి మునికి కపాలి శాస్త్రితో అనుబంధం ఏర్పడింది. కపాల శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారేమో నాకు తెలియదు. కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో, ఎంతటి సంస్కృత భాషా ధురీనుడో, అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు, మహావేదాంతి ఆయన కూడా. కపాలి శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయన ఇటు రమణులతోటి అటు అరవిందులతోటి కూడా సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి ఆయన ఒక పాడుపడిపోయినటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని 20 రోజుల నేను ఇక్కడ 18 రోజుల పాటు రమణులు నాకు ఎటువంటి తత్వాన్ని తపస్సుకి చెప్పారో అటువంటి తపస్సు చేస్తాను అని పగటి పూట అన్నం తినడం కూడా మానేసి ద్రవ పదార్థం ఒక్కటే పుచ్చుకునేవారు. 18 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని కూర్చుని జపం చేస్తున్నారు. మంచి సమాధిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళి అన్వేషిస్తున్నారు. ఎక్కడి నుంచి పుడుతోంది నేనన్న భావన అన్నది. ఆయన చేస్తుండగా సాయంకాలం 4 అలా అవుతుండగా విపరీతమైన నీరసం వచ్చేసి అసలు కూర్చోలేక శవాసనం వేసేశారు. వేసేసి శవాసనం మీ అందరికీ తెలిసిన్నదే, నేల మీద పడుకుని నా గురువు రమణ భగవానులు ఉంటే బావుణ్ణు అన్నారు. ఆశ్చర్యం ఏం జరిగిందంటే, అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి ఒక్క ఎగురు పైకి ఎగిరి కింద పడ్డారు ఆసనం మీద. అక్కడేమైందో తెలుసా, ఈయన ఎగిరి కింద పడే లోపల నా గురువు రమణులుంటే బావుణ్ణు అనుకున్నారు. అంతే. శవాసనం వేసి పడుకున్న కావ్యకంఠ గణపతి ముని యొక్క గుండెల మీద ఎడంచి పెట్టి గట్టిగా నొక్కి కుడి చేతిని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర మాడు దగ్గర పెట్టి నొక్కారు రమణ మహర్షి. కొద్ది కాలం, నేను చెప్పినంతసేపు కూడా లేదు, ఇలా నొక్కారు. రమణులు వచ్చారని అర్థమైంది కావ్యకంఠ గణపతి మునికి. ఒక్కసారి దొల్లి ఆయన పాదములు చూద్దాం అనుకున్నారు, కానీ ఎడంచేతో గుండె నొక్కి పెట్టడంలో రమణుల స్పర్శ వలన పులకాంకిత గాత్రుడైపోయి ఒళ్ళంతా విద్యుద్వలయాలు ప్రవహిస్తున్నట్లుగా అయిపోయి ఆయన కదలలేకపోయారు, అలాగే ఉండిపోయారు. అంతే. ఇక్కడున్నవారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఆ రహస్యం బయట పెట్టారు రమణ మహర్షి. తన నోటి వెంట తానే ఒక్కసారి జారిపోయారు నోరు. అవును, తిరువత్తూరు క్షేత్రంలో ఫలానా చోట వెడుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పాడుపడిపోయిన గణపతి దేవాలయం ఉంది కదూ అన్నారు. ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళని వ్యక్తికి ఎలా తెలుసది? ఆయన వెళ్ళారు అక్కడికి. వెళ్ళి కావ్యకంఠ గణపతి మునికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి హస్తదీక్ష ఇచ్చారు. బహుశః నాకు తెలిసినంత వరకు రమణుల వాంగ్మయంలో ఆయన హస్తదీక్ష పొందినటువంటి ఏకైక వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. ఆ తరువాత అక్కడ 20 రోజులు దీక్ష పూర్తి చేసేశారు. పూర్తి చేసి చాలా ప్రదేశాలు తిరిగారు, వచ్చారు. ఆ మహాతల్లి కావ్యకంఠ గణపతి ముని యొక్క భార్య గారు విశేషంగా మంత్రజపం చేసేవారు. ఆవిడ కూడా మంత్రజపం చేసే వాళ్ళకి ఎప్పుడైనా దృష్టి మరలిపోతోంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త విభూతి తీసి నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆవిడికి తరచుగా విభూతి తీసుకోవడం అలవాటు. అలా అస్తమానం విభూతి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆవిడ నిత్తురంతా విభూతి కలిసిపోయి గడ్డల కింద ఏర్పడిపోయి ఆవిడకి ప్రాణోత్క్రమణ కాలం ఆసన్నం అయిపోయి ఆవిడ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కూడా మంత్రజపం చేస్తూనే ప్రాణం వదిలిపెట్టేసింది. ఆవిడే నిరంజనానంద స్వామి వారిని వేడుకుని ఆ మాతృభూతేశ్వరాలయంలో వెనక శ్రీచక్రం ఉండాలి అని చెప్పి నిరంజనానంద స్వామి వారిని బ్రతిమాలి శ్రీచక్రం అక్కడ ఉండేటట్టుగా ఉత్సాహం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారి.
అంతటి అనుబంధం. తరువాతి కాలంలో కొన్ని కారణాలు జరిగాయి, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఆ కొన్ని కారణముల చేత ఉత్తర భారతదేశం వైపుకు వెళ్లారు. అరబిందో ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది కావ్యకంఠ గణపతి ముని. ఆశ్రమానికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ కలువరాయి వెళ్లి ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన జీవితంలో చేసినటువంటి కించిత్ తొందరపాటు అనవలసి ఉంటుందేమో మహాత్ముల విషయంలో, అలా ఎంచి చూడడం మంచిది కాదేమో, వాళ్ళ జీవితానికి వాళ్లే తీర్పు చెప్పుకోవాలనుకుంటారేమో. ఆయన ఖర్గపూర్ వెళ్ళారు. వెడితే ఈయన సాక్షాత్తు గణపతి అంశ అని తెలిసిన కారణం చేత చూసే భక్తులందరూ సంతోషిస్తారు కదా అని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కావ్యకంఠ గణపతి మునినే విఘ్నేశ్వరుడిగా తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆవాహన మంత్రం దగ్గర నుంచి చెప్పేసి అక్కడ అర్చన చేసే బ్రాహ్మణుడు ఏం చేశాడంటే పూజ అంతా చేయించి నీరాజనం ఇచ్చి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్తే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమ్మని. అది మొట్టమొదటి ప్రమాద ఘంటిక. ఆ ఉద్వాసన మంత్రం చెప్పగానే ఆయన నవ్వారు. ఆ తరువాత ఆయన ఎవ్వరితో నోరు విప్పి చెప్పేవారు కాదు. సరి అయిన పండ్ల రసం కూడా లేక చాలా కష్టపడ్డారు పాపం మహానుభావుడు. కష్టపడి నేను మీతో మనవి చేశానే, ఆయనకి అత్యంత దగ్గర వారు లక్ష్మీకాంతం గారని. ఆయన వెళ్ళినప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. లక్ష్మీకాంతం గారు వెళ్ళినప్పుడు ఈ కావ్యకంఠ గణపతి మునప్పుడు ఒక పాకలో ఉన్నారు. పాకంతా కురిచేసింది. అంతటి మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నారు ఆ సమయంలో, కష్టకాలం. ఆయన పడుకున్న మంచం తప్ప మిగిలిన చోటంతా వాన కురిసేస్తోంది. లక్ష్మీకాంతం గారు అన్నారు, ఎందుకు ఇక్కడ ఆ ఖర్గపూర్లోని తెలిసి ఉన్నటువంటి మిత్రుడు ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళిపోదురు కానీ పోనీ మీకు ఏదైనా సమయం ఉంటే చెప్పండి, ముహూర్తం ఉంటే అప్పుడే వెడదాం అన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి రేపు మధ్యాహ్నం 2:30 వెళ్ళిపోతుంది అన్నారు. ఈయన అనుకున్నారు 2:30కి బయలుదేరతారు అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తు పనొచ్చి కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. ఆయన నేను వస్తాను రేపు మళ్ళీ అని అన్నారు. 12 గంటలకు ఆయన లక్ష్మీకాంతం గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఖర్గపూర్ బయలుదేరదామని బయలుదేరుతున్నారు. 12 గంటలకు ఆయన బట్టలు వేసుకుని బయటికి వచ్చి తాళం వేయబోతున్నారు. భార్యను అక్కడ ఉంచారు శుశ్రూషకి. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యో అన్నయ్య గారు బయలుదేరుతున్నారా, కొద్దిగా టీ తాగి వెళ్ళండి అన్నారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమంటున్నారు కదా అని ఆయన ప్రభావం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. 12 గంటలకి ఆవిడ టీ తెచ్చేదాకా కదా అని అక్కడ పరుపు కనపడితే దాని మీద పడుకున్నారు. ఆవిడ వచ్చి అరిచి అరిచి అరిచింది. ఆయన లేవలా. ఏటి ఇంత ముద్దు నిద్రపోయారు ఇవ్వాలని ఆవిడ వెళ్ళిపోయింది టీ పట్టుకుని. పైన గడియారం 12:30 కొట్టింది, 1 గంట కొట్టింది, 1:30 కొట్టింది, 2 కొట్టింది, 2:30 కొట్టింది. చిత్రం ఏమిటో తెలుసా, 12 కొట్టడం అయిపోయింది. అందుని ఎక్కువ మాటలు కొట్టదు ఇంకా. ఎందుకని 12:30కు ఒక్క మాటే, 1 గంటకు ఒక్క మాటే, 1:30కు ఒక్క మాటే, 2కి 2 మాటలే, 2:30కి మళ్ళీ ఒక మాటే. ఒక మాట కొట్టింది, తెలివి వచ్చింది. 2:30 ఇలా చూశారు, అబ్బా 2:30 అయిపోయిందని. అకస్మాత్తుగా 2:30కి పాక విడిచిపెట్టి వెళ్ళడం కాదు, శరీరం విడిచిపెట్టేస్తున్నారనిపించింది. వదిలిపెట్టేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆయన గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏ సమయానికి తాను ఇల్లు మారతానన్నారో ఆ సమయానికి శరీరం వదిలేశారు. వదిలిపెట్టేసిన తర్వాత ఆయన శరీరాన్ని దహనం చేయాలా సమాధి చెయ్యాలా అనో పెద్ద చర్చ. అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత ఆయనకి సమాధి ఇష్టం లేదు, సన్యాసాశ్రమ స్వీకారంగా భావన చేయడానికి వీల్లేదని ఆయన్ని దహనమే చేశారు. చేసి మహానుభావుడు అవతార పురుషుడుగా వచ్చినటువంటి వ్యక్తి, నేను అరుణాచలంతో ఉన్న సంబంధం, రమణులతో ఉన్న సంబంధం వరకే నేను ఇవాళ స్పృశించాను. ఎందుకంటే రమణుల గురించి మాట్లాడేటప్పుడు, అరుణాచలం గురించి మాట్లాడేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని గురించి ప్రస్తావించకపోతే అసలు దానికి పరిపూర్ణత రాదు. అందుకని ప్రత్యేకంగా నేను కావ్యకంఠ గణపతి ముని గురించి మాట్లాడుతూ మిగిలిన భాగాన్నంతటినీ పక్కన పెట్టేశాను. ఒక్క అరుణాచల సంబంధం ఒకటే నేను ప్రస్తావన చేశాను. చిత్రం ఏంటంటే ఆయనకి అనారోగ్యంగా ఉండి బ్రతకరేమోనని అనుమానం వచ్చినప్పుడు 2 టెలిగ్రాములు ఇచ్చారు రమణ మహర్షికి. మళ్ళీ రిప్లై టెలిగ్రాములు వచ్చాయి. రమణ మహర్షికి చూపించాం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని. భగవాన్ చూసి పక్కన పెట్టేశారు, ఏమీ మాట్లాడలేదు. రమణులకి కూడా తెలుసు అయిపోయింది అవతార పరిసమాప్తి అని.
కాబట్టి రమణుల కన్నా ముందే అవతార పరిసమాప్తి చేసినటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. కాబట్టి అలా సిద్ధి పొందారు మహానుభావుడు. ఆయన రమణుల యొక్క సమన్వయంలో అన్ని అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయి. కాబట్టి ఇవాళ మీతో నేను అరుణాచలము, కావ్యకంఠ గణపతి ముని, రమణ మహర్షి ఈ మూడిటి మధ్యలో జరిగినటువంటి విశేషాలను చెప్పడానికి ప్రయత్నం చేశాను. రేపటి రోజు నేను అత్యంత ప్రధానమైన విషయాలు, రమణతత్వంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయములను కొన్నిటిని, ఎందుకంటే ఈ జాతికి ఒక మహోపకారం చేసింది ఒక ఆడది. నిజంగా ఆవిడే అలా పుట్టినింటికి ఉత్తరాలు రాసి ఉండి ఉండకపోతే, అన్నగారు ఆ ఉత్తరాలని దాచి ఉండి ఉండకపోతే, రమణులు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారో మనకి అంది ఉండేవి కావు. అవి అందించిన వారు ఇద్దరే. ఒకరు కావ్యకంఠ గణపతి ముని, రెండవ వారు సూరి నాగమ్మ గారు. ఆ సూరి నాగమ్మ గారి లేఖలు అని ఇప్పటికీ ఉన్నాయి, పుస్తకాలు మీరు చదివి ఉంటారు. కాబట్టి అసలు నిజంగా రమణుల యొక్క వైభవం ఏమిటో, ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఆవిష్కరించారో ఆ తత్వం ఏమిటో ఆ సూరి నాగమ్మ గారు, ఈ విశేషాలన్నిటినీ కూడా రేపటి రోజున మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. రమణుల అనుగ్రహంతో దాని గురించి మాట్లాడతాను. కాబట్టి రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుందాం.